హలో మై డియర్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? అందరూ బాగున్నారా? ఈరోజు మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. నమస్తే, నేను నరసింహారావు. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరోగ్యమే ఆనందం. మీరు ఒంగోని ఫోన్ చూస్తున్నారా? అయితే తస్మత్ జాగ్రత్త. మీ వెన్నుపూస విరగడానికి సిద్ధంగా ఉందంటే జస్ట్ 1 సెంటీమీటర్లు ఇటు అటు అయినా సరే మీరు ఆపరేషన్ థియేటర్ వరకు వెళ్ళాల్సి వస్తుంది. లేదు అంటే రేపటి రోజున మీ కాళ్ళు మీ మాట వినవు, వీల్ చైర్కి పరిమితం అయిపోతాయి. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. నచ్చితే లైక్ చేయండి. టాపిక్లోకి వెళ్ళిపోదామా? ఫ్రెండ్స్, ఈరోజు ప్రధానంగా ప్రతి మానవాళికి స్పైన్ అంటే సర్వికల్ స్పైన్, మెడపోసలు. రెండవది ప్రధానంగా ఎల్ స్పైన్ అంటే లంబార్ స్పైన్, నడుముకు సంబంధించిన వెన్నుముక. ఈరోజు స్పైన్, ఎల్ స్పైన్ గురించి ప్రత్యేకంగా డిస్కస్ చేద్దాం. ఈరోజు నేను మీకు ఒక కట్టుకథో పెట్టకథో చెప్పడం లేదు. మీ బాడీలో టిక్ 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 మని అమాంతంగా ఒకరోజు టైం బాంబులాగా పేలిపోయే ఒక టైం బాంబ్ గురించి వివరంగా చెప్పబోతున్నాను. అదే వెన్నెముక. మీరు కూర్చునే పద్ధతి, మీరు పడుకునే విధానం మిమ్మల్ని నిశ్శబ్దంగా అంగవైకల్యంలోనికి తీసుకువెళుతున్నాయి. ఈ వీడియో చూసిన తర్వాత మీరు నిటారుగా కూర్చోకపోతే రేపొద్దున మీరు మంచం దిగకపోవచ్చు. ఇది భయం కాదు, భయంకరమైన నిజం. స్పైన్ ఇదేనండి, మెడభాగం. దీనిని నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? మీ మెడ పూసల్లో ఉన్న సన్నటి నరాలు అవి నొక్కబడినప్పుడు మీ మెదడు ఇచ్చే సిగ్నల్స్ అందవు. తద్వారా ఆ చేతులు సచ్చుబడిపోయే ప్రమాదం కూడా ఉంది. మీ తలను వంచి మెసేజ్ చేస్తున్న ప్రతిసారి కూడా మీ మెడ ఎముకలు క్రష్ అవుతున్నాయి. ఒక్క నరం పక్కకు జరిగితే జీవితాంతం కూడా మెడకు బెల్ట్ పెట్టుకొని ఒక రోబోలా తిరగాల్సిందే. అది మీకు కావాలా? తస్మత్ జాగ్రత్త. అలాంటి పరిస్థితి వద్దు. కానీ తప్పించుకోవాలంటే ఏం చేయాలి? మీరు కూర్చునే విధానం మార్చుకోండి. ఇప్పుడు జస్ట్ ఒక్కసారి నేను చేసినట్టుగా చేయండి. మీకు ఎంత రిజల్ట్, ఎంత రిలీఫ్గా ఉంటుందో మీరు ప్రాక్టికల్గానే చూస్తారు. మీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. పొజిషన్ మూలన కూర్చున్న ముసలమ్మలా కాకుండా స్టైల్గా 90 డిగ్రీస్ యాంగిల్లో కూర్చోవాలి. కూర్చున్న తర్వాత మీ ఫోను మీ కళ్ళకి 90 డిగ్రీస్గా ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు గమనించండి. ఇది నార్మల్ పొజిషన్. మళ్ళీ ఒకసారి మీరు పాత పద్ధతిలోకి వెళ్ళిపోండి. గమనించారా మై డియర్ ఫ్రెండ్స్? ఇక్కడ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. కొంతమందికి మెడ నరాల మీద భయంకరమైన పెద్ద మూట పెట్టినట్టుగా ఉంది. అంత మాత్రమే కాదు, ఈ పొజిషన్లో కూర్చొని నువ్వు ఫోన్ ఎక్కువ టైం చూస్తే 90 డిగ్రీస్లో ఉండాల్సిన నార్మల్
ఈ పొజిషన్లోకి వచ్చింది అంటే నీ మెడ మీద 25 కేజీలు మూటని నువ్వు ఎప్పుడు మోస్తున్నావనే అర్థం. తద్వారా నీ మెడ నరాలు కట్ అయిపోవడమే కాకుండా నీ చేతులు భయంకరమైన శోధనకి గురవుతాయి మై డియర్ ఫ్రెండ్స్. తిమ్మిర్లు కనీసం లండన్ వెళ్ళడానికి చెంబు కూడా పట్టుకోలేని పరిస్థితి మీది. జారిపోతూ ఉంటుంది, గ్రిప్ లేదు, ఏం చేస్తావు? కర్మ కాలిపోతే ఇలాగే ఉంటుంది. మరి ఎవరన్నా చెప్తే వినాలి. నేను విన్నాను, నేను బాగుపడ్డాను. మీరు వినండి. విని ప్రాక్టికల్గా చేస్తే మీరు బాగుపడతారు. లేదు అంటే ఎవరి కర్మ వాళ్ళదే. మన డ్రైవింగ్ పొజిషన్లో కూడా చాలామంది, కలెక్టర్ గారికి కూడా అంత బిజీ ఉండదు, ఈ రకంగా వెళ్ళిపోతూ ఉంటారు. అంత అవసరమా? నో, నథింగ్. జాగ్రత్త మై డియర్ ఫ్రెండ్. కూర్చునే పద్ధతి, పడుకునే పద్ధతి, ఈ పద్ధతులన్నీ కరెక్ట్గా ఉంటేనే నువ్వు. లేదు అంటే రేపు నువ్వు లేవు. వీల్ చైర్లో పలానా వారు ఉంటారు అంతే. ఈరోజు రేపు మన కట్టె కాలేంత వరకు కూడా ఖచ్చితంగా ఆరోగ్యమే ఆనందం ఛానల్లో ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లేకుండా న్యాచురల్గా మీ ఆరోగ్యం మీ సొంతం. చిన్న చిన్న మార్పులతో ఆర్డినరీగా ఉన్న ఆరోగ్యాన్ని ఎక్స్ట్రాడినరీగా తీసుకెళ్ళిపోవచ్చు. కేవలం ఫోను, డ్రైవింగ్ మోడ్ పొజిషన్, స్లీపింగ్ మోడ్ పొజిషన్, మనకు పడుకోవటం కూడా తిన్నంగా రావట్లేదంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం ఉంది. దయచేసి ఎవరో తప్పుగా అర్థం చేసుకోవద్దు, తెలుసుకోవాలి. చిన్నవాళ్ళు చెప్పినా పెద్దవాళ్ళు చెప్పినా కానీ అది మంచి చెప్పినప్పుడు వినండి, మీరు బాగుపడతారు. లేదు అంటే మటుకి ఖచ్చితంగా మీ వెన్నుపూస ఒకరోజు మిమ్మల్ని, ఒకరోజు కాదు నెలలు, సంవత్సరాల తరబడి ఆ చెప్పటానికి కూడా వర్ణా తీద్దాం. నా దగ్గరికి చాలామంది వచ్చి చెప్పుకుంటూ ఉంటారు, అది చెప్పటానికి కూడా వర్ణా తీద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, అలాంటి వాటికి దూరంగా ఉండండి. ఇప్పుడు ఈరోజే దీనిని అడ్డుకట్ట వేయండి. అడ్డుకట్ట వేయాలంటే సింపుల్. ఏం చేయాలి? నెక్స్ట్, నడుము విరిగిపోయే క్షణం. ఇక గెల్స్ పెయిన్. నడుము మీ శరీరానికి పెద్ద పునాది లాంటిది. ఈ పునాది కూలిపోతే ఏమవుతుంది? ఈ ఎముక మధ్య ఉండే డిస్క్ ఓ పండిన పండు లాంటిది. మీరు తప్పుగా బరువెత్తినా సరే, గంటలు సోఫాలో వంగి కూర్చున్నా సరే, ఆ డిస్క్ పగిలి బయటకు వచ్చేస్తుంది. రిజల్ట్ ఎలా ఉంటుందంటే కరెంటు షాక్ కొట్టినట్టు మీ నడుము నుంచి కాలు వరకు నరకం కనిపిస్తుంది. మూత్ర విసర్జన మీద కూడా కంట్రోల్ తప్పుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మీ బట్టల్లోనే పడే ఛాన్స్ కూడా ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఈ రెండు కూడా కంట్రోల్ తప్పే ప్రమాదం L4 అంటే లంబా స్పాండిలైటిస్. ఆ డిస్క్ బల్జ్ అయితే మాటికి ఈ రెండు కూడా 1, 2 కూడా బట్టల్లో పడే ప్రమాదం ఉంది మై డియర్ ఫ్రెండ్స్.
ఆ టైంలో కోట్లు కుమ్మరించిన మీ పాత నడక తిరిగి మీ వద్దకు రాదు. అసలు తప్పు ఎక్కడ జరుగుతుంది? మీరు అనుకుంటున్నారు నాకింకా నొప్పి రాలేదు కదా అని అనుకుంటున్నారు. క్యాన్సర్ లాగే వెన్నుపూస సమస్య కూడా ముదిరే వరకు భయపడదు మై డియర్ ఫ్రెండ్. మీరు వాడే మెత్తటి పరుపులు మీ వెన్నుపూసకి సమాధులను గుర్తుంచుకోండి. మీరు వంగి తీసే ప్రతి వస్తువు మీ డిస్క్కి ఇచ్చే డెత్ వారెంట్. వెన్నుపూస అరిగిపోవడం అంటే మొసలితనం రావడం కాదు మై డియర్ ఫ్రెండ్స్. మీ శరీరం కుళ్ళిపోవడం. ఎప్పటిపైన మించిపోయింది ఏమీ లేదు. ఇప్పుడే ఈ క్షణమే నిఠారుగా నుంచోవటం అలవాటు చేసుకోండి. మీరు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ ప్రాణాల మీదకు వస్తాయి. మీరు చేసే చిన్న మెలకువలు పోతున్న ప్రాణాన్ని కూడా నిలబెడతాయి మై డియర్ ఫ్రెండ్స్. ప్రతి గంటకి ఒకసారి లేచి నిలబడండి. ఒకే చాట తెస్టేసుకొని ఎటువంటి పరిస్థితుల్లో కూడా కూర్చోవద్దు మై డియర్ ఫ్రెండ్. మొన్న ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ దగ్గరికి వెళ్ళాను. పాపం ఆయన చూస్తుంటే నాకే ఎలాగో అనిపించేసింది. పొజిషన్ టోటల్గా ఇండిఫరెంట్గా ఉంది. కట్ చేస్తే ఇప్పుడు బాగానే ఉండొచ్చు, కానీ రేపు అనేది ఒకటి ఉంది. భయంకరంగా ఉంటుంది ఆ నరకం. ఆ పెయిను వెన్నుపూస నుండి వచ్చిన దానికి గురైన వాళ్ళకే ఆ పెయిన్ తెలుస్తుంది. దాని బారిన పడొద్దు. హార్ట్ అటాక్ ఒక్కసారే చంపుతుంది. వెన్నుపూస సంవత్సరాలు డైలీ చంపుతుంది. సింపుల్ మై డియర్ ఫ్రెండ్. ఇది చాలా కష్టపడాల్సిన అవసరం అస్సలు ఏమాత్రం కూడా లేదు. మీ బాడీని మీ చేతుల్లోకి తీసుకున్నారంటే గ్యారంటీగా డౌట్ లేకుండా మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది. తద్వారా ఎటువంటి రిలేటెడ్ ప్రత్యేకించి వెన్నుపూసకు సంబంధించిన ప్రాబ్లం రాకూడదు మై డియర్ ఫ్రెండ్. అది నరకం కన్నా డేంజర్. నేను చాలామందిని చూశాను. వాళ్ళు చెప్పే ప్రతి పాయింట్ కూడా ఒక గొడ్డలు పెట్టి నరికితే ఎంత పెయిన్ ఉంటుందో అంతకన్నా ఎక్కువ పెయిన్ వాళ్ళ మాటల్లో నేను గమనించడం జరిగింది. ఆ పెయిన్ ప్రజెంట్గా ఉన్నవాళ్ళు, అసలు లేని వాళ్ళు ఈరోజు నుంచే నేను చెప్పిన మెలకువలు కానీ మీరు పాటిస్తే ఆ భయంకరమైన ఉచ్చు నుంచి మీరు తప్పించబడతారు అని ఈ వీడియో ద్వారాగా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఇప్పుడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరిచ్చే సపోర్టు తీసుకెళ్ళి కనీసం కొంతమంది అయినా సరే వాళ్ళ యాటిట్యూడ్ని మార్చుకొని సరైన ట్రాక్లో ఆరోగ్యమే ఆనందం ట్రాక్లోకి పడ్డారు అంటే మీకు ఒకే టిక్కెట్ మీద సినిమాలు, ఆరోగ్యమే ఆరోగ్యం, ఆనందమే ఆనందం. జై హింద్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నమస్కారం.